హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మలయాళం వెబ్ సిరీస్ అయిన నాగేంద్రన్ హనీమూన్ వెబ్ సిరీస్ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఇది డైరెక్ట్గా డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 7 లాంగ్వేజ్ అయితే ఉన్నాయి, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. డైరెక్టర్ బై నితీష్ రెంజి. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా. కామెడీ పరంగా అంతగా నచ్చే సీన్స్ అయితే లేదు, కానీ డ్రామా పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ 1978 బ్యాక్డ్రాప్తో అయితే రావడం అయితే జరిగింది. కొన్ని సీన్స్ అయితే 1978 బ్యాక్డ్రాప్లోనే చూపించడం అయితే జరిగింది. కొన్ని న్యాచురల్గా అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా తెలుగు స్లాంగ్ కానివ్వండి, అలాగే తెలుగు డబ్బింగ్ అయినా కానివ్వండి, చాలా వరకు సెట్ అయితే అయింది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది భయ్య. కానీ ఒక 3 ఎపిసోడ్ కంటిన్యూగా చూస్తే కనుక రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ మాత్రం మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి అని. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన నాగేంద్రన్ తన ఊరిలో ఎలాంటి ఉద్యోగం చేయకుండా సోమరిబోతుగా తిరుగుతూ ఉంటే, అంతలోనే నాగేంద్రన్ ఫ్రెండ్ కోవైట్ నుంచి తన ఊరికైతే వస్తాడు. నాగేంద్రన్ కూడా తన ఫ్రెండ్ లాగానే కోవైట్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని హ్యాపీగా సాగించాలని అయితే అనుకుంటాడు. కానీ అతని దగ్గర ఉన్న డబ్బు అయితే సరిపోదు. మరి ఆ డబ్బు కోసం ఎలాంటి ప్రయోగాలు చేశాడు, ఆ డబ్బు కోసం ఎంతమందిని మోసం చేశాడు, ఆ మోసం చేసిన తర్వాత నాగేంద్రన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే వెబ్ సిరీస్ కాకుండా మూవీ తీసేది ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. అంతేకాకుండా డ్రామా చాలా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూడు ఒకరొకరు మాట్లాడుకుంటూ ల్యాగ్ అయితే చేయడం అయితే జరిగింది. కనీసం ఏదైనా కామెడీ ఉంటుందంటే కామెడీ కూడా అంతగా అయితే లేదు ఫ్రెండ్స్. హీరో దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకుంటే అమ్మాయికుల్లాగా చూపించడం, అతని నోటి నుంచి కూడా ఎక్కువ మాటలు అయితే రాలేదు. అదైతే మీకు యావరేజ్ అయితే అనిపిస్తుంది. జస్ట్ మీరు 2 to 3 ఎపిసోడ్ చూసారంటే రిమైనింగ్ 3 ఎపిసోడ్స్ అయితే ఈజీగా అర్థమైతే అవుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా 3rd ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్లో అంటే 6th ఎపిసోడ్ కొద్ది వరకు అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. తెలుగు డబ్బింగ్ చాలా వరకు సెట్ అయింది, అలాగే స్లాంగ్ కూడా నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చంటే చూడొచ్చు భయ్య, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మరి రాజేంద్ర హనీమూన్ అని మెన్షన్ చేశారు కదా అని అలాంటి సీన్స్ ఏమైనా ఉంటాయంటే అలాంటి సీన్స్ ఏమైతే ఉండదు. అది జస్ట్ అక్కడ దాకా వెళ్ళి దాన్ని కట్ చేసి వేరే టాపిక్లకైతే వెళ్ళిపోతూ ఉంటారు. పెద్దగా ఫ్యామిలీతో చూస్తే ఇబ్బంది పడే సీన్స్ ఒక్కటి కూడా అయితే లేదు. అలాగే వల్గర్ డైలాగ్స్ కూడా ఒకటి కూడా లేదు. ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్ కోసం మాట్లాడుకుంటే భయ్య, యావరేజ్ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. కొన్ని వెబ్ సిరీస్ ఉంటాయి 40-50 యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది చూసుకుంటే జస్ట్ 30 to 35 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. అంతేకాకుండా కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ అయితే అనిపించింది. కాన్సెప్ట్ పరంగా ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. అంతేకాకుండా తెలుగు స్లాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డబ్బింగ్ ఇది కూడా మీకు అయితే నచ్చుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా వరకు వర్కౌట్ అయింది. అలాగే క్లైమాక్స్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్, అంతేకాకుండా మనం తప్పుదారికి వెళ్తే దాని తర్వాత శిక్ష మనమే అనుభవించాలి అనే కాన్సెప్ట్తో ఈ వెబ్ సిరీస్ అయితే రావడం అయితే జరిగింది. అక్కడక్కడ వచ్చే కామెడీ కూడా కొద్ది వరకు వర్కౌట్ అయితే అయింది. అంతేకాకుండా హీరోయిన్ నాగేంద్రన్ అలాగే తన ఫ్రెండ్ వీరి క్యారెక్టర్ కూడా చాలా వరకు బాగుంది. అంతేకాకుండా వీరి మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ కామెడీ డైలాగ్స్ కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యాయి. అలాగే ఈ వెబ్ సిరీస్లో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ మాత్రం బాగుంది, కానీ అవుట్పుట్ అనుకున్నంతగా అయితే లేదు. అంతేకాకుండా కొన్ని సమయంలో మాత్రం వీరి మధ్యలో ఉండే కన్వర్షన్ చాలా ల్యాగ్ అయితే అనిపించింది. అంతేకాకుండా 3 ఎపిసోడ్ చూసే రిమైనింగ్ 3 ఎపిసోడ్ మాత్రం మీకు చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఒకే ఒక కాన్సెప్ట్ మీద అలా వెళ్తూ ఉంటుంది. హీరో కోవైట్కి వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే ఒకటే ఒక మార్గం. ఆ మార్గం ఏంటంటే 2nd ఎపిసోడ్లో మీకైతే తెలిసిపోతుంది. రిమైనింగ్ 3 to 4, 5, 6 ఇలా ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు చూసినా చూడకపోయినా ఈజీగా మీకైతే స్టోరీ కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. ఏదైనా కామెడీ ఉంటుంది అనుకుంటే అది కూడా అయితే లేదు. కనీసం 6 ఎపిసోడ్లో ఏదైనా ఒక ఎపిసోడ్ హైలైట్ ఉంటుందని అయితే అనుకున్నాను, కానీ అనుకున్నంతగా పెద్దగా అయితే లేదు భయ్య. ఇవి మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ చూసాక నాకు అర్థమైంది ఒకే ఒకటి, మన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో తనకు డబ్బు కావాల్సి వచ్చినా లేదంటే తన స్వార్థం పెరిగినా కూడా క్లైమాక్స్లో చేసే ఒక మిస్టేక్ వలన నాగేంద్రన్ లైఫ్ మాత్రం చాలా వరకు స్పాయిల్ అయితే అయిపోతుంది. అది క్లైమాక్స్లో వచ్చే సీన్ మాత్రం చాలా వరకు అయితే నచ్చుతుంది. అంతేకాకుండా డబ్బు కోసం మనం వేరే దారి తొక్కుతూ వెళ్తూ ఉంటే చివరికి మాత్రం ఏ తప్పు అయితే చేస్తామో దాన్ని అనుభవించక తప్పదు అనే కాన్సెప్ట్తో క్లైమాక్స్లో వచ్చే అంటే 6th ఎపిసోడ్లో చూపించడం అయితే జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో 7 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి, అలాగే క్లైమాక్స్లో వచ్చి ఒక ట్విస్ట్ కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మలయాళం వెబ్ సిరీస్ అయిన
నాగేంద్రన్ హనీమూన్ వెబ్ సిరీస్ ఓటీటీ రివ్యూ, ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.